Hi to all, once again welcome to SK Tutorials. I am your SK sir. ఓకే, మనం ఇదివరకే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మీద చదువుకోవడం జరిగింది. ప్రజెంట్ నేను మీకు అశోక్ మెహతా కమిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఇవి మనకు పాలిటీలో 73 అండ్ 74 అమెండ్మెంట్స్, నథింగ్ బట్ 73, 74 అధికరణలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మెయిన్గా బేస్ లెవెల్లో యూజ్ అయ్యేటువంటి టాపిక్స్. ఓకే, యాక్చువల్గా నేను మరి మీకు ముందుగా ఏమని చెప్పడం జరిగింది, బల్వంత్ రాయ్ కమిటీ అనేది అదొక 3 లెవెల్స్ పంచాయతీరాజ్ కమిటీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇవ్వడం జరిగిందని చెప్పాను. నథింగ్ బట్ ఇన్ ఇండియా ద పంచాయతీరాజ్ నౌ ఫంక్షన్స్ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ గ్రామ్ పంచాయత్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, గ్రామ పంచాయతీ అనేది ఏంటి, లోకల్ అడ్మినిస్ట్రేషన్కి బేస్ లెవెల్. అండ్ ద సిస్టమ్ హ్యాస్ 3 లెవెల్స్, గ్రామ్ పంచాయత్, నథింగ్ బట్ విలేజ్ లెవెల్, మండల్ పరిషద్ ఆర్ బ్లాక్ సమితి ఆర్ పంచాయత్ సమితి. ఇట్ ఈస్ నోన్ యాజ్ మండల్ పరిషద్. ఓకే, మండల్ లెవెల్లో ఉండేటువంటి లెవెల్, నథింగ్ బట్ బ్లాక్ లెవెల్ సెకండ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ అండ్ జిల్లా పరిషత్ అని చెప్పాను, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించింది. అంటే 3 టైర్స్లో 3 స్టేజెస్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం ఉందని నేను చెప్పడం జరిగింది, ఇక్కడ బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి. అండ్ ఇక్కడ అశోక్ మెహతా కమిటీకి వచ్చే వరకు దానికి దీనికి మెయిన్గా ఉండేటువంటి డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఫస్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే 2 స్టేజ్ ఉంటుంది అశోక్ మెహతా కమిటీలో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. బల్వంత్ రాయ్ అంటే 3 అంచెల పంచాయతీ, అశోక్ మెహతా అంటే 2 అంచెల పంచాయతీ. క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఏముంటుంది, 2 అంచెల పంచాయతీ వ్యవస్థ రూపకర్తలు ఎవరు, ఏ కమిటీ, అశోక్ మెహతా కమిటీ. ఇది చాలా బేస్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి. అసలు ఈ కమిటీని ఎందుకు నియమించారు? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థను పరిశీలించడానికి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ను అధ్యయనం చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కమిటీని రూపొందించడం జరిగింది. ఓకే, ఇది 1977 డిసెంబర్లో జనతా ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది? జనతా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, డేట్ అనేది ఇంపార్టెంట్, 1977 డిసెంబర్లో. అండ్ ఎప్పుడు నివేదిక సమర్పించింది? నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో సమర్పించింది. డేట్లు గుర్తుంచుకోండి. ఓకే, మొత్తం ఇది ఎన్ని సిఫార్సులు చేయడం జరిగింది, ఇది కూడా ఇంపార్టెంటే, 132 సిఫార్సులు. అశోక్ మెహతా కమిటీ ఎన్ని సిఫార్సులు చేసింది తన నివేదికలో? 132. ఓకే, 132, 1 - 3 = డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్, ఇది 3 అంచెల పద్ధతిని రద్దు చేసి ఇంతకుముందు నేను స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బేస్ లెవెల్లో 2 అంచెల పద్ధతికి ఓకే చేసింది. ఓకేనా? అండ్ ఒకవేళ 2 అంచెల పద్ధతి కుదరకపోతే 3 అంచెల పద్ధతిని చాలా స్ట్రాంగ్ చేయాలి, దీంట్లో వాళ్ళకు స్వచ్ఛందంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగించేలా వ్యవహరించాలని చెప్పడం జరిగింది. మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 2 అంచెల పద్ధతికి ఓకే తెలియజేసినటువంటి కమిటీ ఏమిటి? ఓకే, అశోక్ మెహతా కమిటీ. ఇదే మెయిన్ డిఫరెన్స్. కాబట్టి ఈ 2 పాయింట్స్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3 అంచెల పద్ధతి అండ్ అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పద్ధతి. ఎక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, 15,000 నుంచి 20,000 జనాభా గల గ్రామాల కూటమిని ఒక మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. తన నివేదికలో 132 సిఫార్సులు ఉన్నాయని చెప్పాను. అందులో కొన్ని ఇంపార్టెంట్ మనం చదువుకుంటున్నాం. ఎందుకు 132కు 132 చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో కీ పాయింట్స్ ఏంటి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి దీనికి సంబంధించినటువంటి తేడాలను అంచనా వేస్తూ మనం చదువుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్, అక్కడ నేను బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పేటప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పా, రాజకీయ పార్టీలు అధికారికంగా ప్రమేయం లేకుండా అక్కడ ఎలక్షన్స్ జరగాలని చెప్పారు బల్వంత్ రాయ్ మెహతా కమిటీలో. ఏమని చెప్పా, ఎన్నికలు పార్టీల ప్రమేయం లేకుండా జరగాలని అన్న. బట్ ఇక్కడ అశోక్ మెహతా కమిటీ ఏం చేసిందంటే రాజకీయ పార్టీలు అధికారికంగా ఎన్నికలలో పాల్గొనాలి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో, ఈ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో అని చెప్పడం జరిగింది. ఇది మెయిన్ డిఫరెన్స్లో రెండవది. ఫస్ట్ది ఏంటి, 3 అంచెలు 2 అంచెలు. సెకండ్ ఏంటి, రాజకీయ పార్టీల ప్రమేయం బల్వంత్ రాయ్ దగ్గర ఉండొద్దు, ఇక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే, ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఎవరు? అశోక్ మెహతా కమిటీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలని చెప్పడం జరిగింది. జిల్లా పరిషత్, జిల్లా లెవెల్లో ఉండేటువంటి అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. అతను పరోక్షంగా మండల్ పరిషత్ సభ్యులతోటి ఏర్పాటు చేయడానికి వీల్లేదు. పరోక్షంగా మండల్ వాళ్ళతోటి ఎలక్షన్ జరిపి చేయించకూడదు. అక్కడ మనం బల్వంత్ రాయ్ దగ్గర ఏం చదువుకున్నాం, గ్రామ లెవెల్లో మాత్రమే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. అండ్ మండల లెవెల్కు, జిల్లా పరిషత్కు వచ్చే వరకు ఇండైరెక్ట్గా పరోక్ష ఎన్నికల ద్వారా, ఇప్పుడు గ్రామాలలో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన పర్సన్స్ మండలం వాళ్ళని ఎన్నుకుంటారు, మండలం వాళ్ళు జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్కి హెడ్ ఎవరని చెప్పుకున్నా, అక్కడ కలెక్టర్ అని చెప్పుకున్నా. ఇక్కడ కూడా నార్మల్గా అలానే ఉంటుంది, కలెక్టరే. బట్ ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, జిల్లా పరిషత్తులో అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని చెప్పింది ఏంటి, ఇక్కడ
అశోక్ మెహతా కమిటీ ఓకే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని చెప్పింది. ఓకే, గుర్తుంచుకోండి. మండల పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చు, ఇక్కడ చాయిస్ ఇవ్వడం జరిగింది. బట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని చెప్పింది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ మనకు బలవంతరాయ్ మెహతా కమిటీలో దీని గురించి ప్రస్తావన లేదు. రిజర్వేషన్లు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది అశోక్ మెహతా దాంట్లో. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, ఓబీసీలు ఇందులో లేరు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది అశోక్ మెహతాలో. అండ్ బలవంతరాయ్ మెహతా కమిటీ దగ్గర రిజర్వేషన్ల ప్రస్తావనే రాలేదు, గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా కీ పాయింట్, ముఖ్యమైనటువంటి థర్డ్ కీ పాయింట్. ఓకే, నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థలకు పన్నులు తప్పనిసరిగా విధించే అవకాశాన్ని కల్పించాలి. తప్పనిసరి అని అంటున్నాడు ఇక్కడ, కంపల్సరీ అంటే వాటి పన్నులను అవి విధించుకోవాలి పంచాయతీ వ్యవస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ నల్లా పన్ను కానివ్వండి, ఇంటి పన్ను కానివ్వండి, ఇలాంటివన్నీ, రోడ్డుకు సంబంధించినటువంటి ట్యాక్స్లు అయినా కానివ్వండి, ఇలాంటివన్నీ వాటంతట అవే పన్నులు విధించుకొని ట్యాక్సెస్ వసూలు చేసుకునే అధికారం వాటికి కల్పించాలి. స్వతహాగా నిధులను సమకూర్చుకున్న తర్వాత వనరులను అవే సమకూర్చుకొని వాటి విలేజెస్ని, మండలంలని అవే డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పన్నులు వసూలు చేసుకున్నాయి, వచ్చిన ఇన్కమ్ తోటి రోడ్లు వేసుకోవడం అవే వేసుకోవాలి, లేకపోతే పంచాయతీకి సంబంధించిన భవనాలు కట్టుకోవడం అవే కట్టుకోవాలి, లేదు అని అంటే స్కూళ్ళ డెవలప్మెంట్ అవే చేసుకోవాలి. ఇలా స్వతహాగా సమకూర్చుకునే వీలు వాటికి కల్పించాలి అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అశోక్ మెహతా తన నివేదికలో పంచాయతీ సంస్థలను విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు నిధులు ఇస్తే విజయవంతంగా పనిచేస్తాయని అన్నాడు. అంటే విఫలమైన దేవుడు కాదని అంటే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఒకటి సక్సీడ్ అయిందనంటే రెండో కమిటీని ఏర్పాటు చేయరు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బలవంతరాయ్ మెహతా కమిటీ అనేది తర్వాత స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక ఊతంను ఇచ్చినప్పటికీ దాంట్లో కూడా కొన్ని వైఫల్యాలు ఉండడం జరిగింది. ఆ వైఫల్యాలు ఏంటో కనుక్కొని వాటిని ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే ఎలా వాటిని మనం ఎలిమినేట్ చేయాలి, వైఫల్యాలను ఎలా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం, బలవంతరాయ్ మెహతా కమిటీలో ఉన్నటువంటి లొసుగులు లోటుపాట్లను తీర్చడానికి. అందుకే అది ఎంతో కొంత ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఏమన్నాడు, అతను విఫలమైన దేవుడు కాదు అని అన్నాడు. అంటే ఈ పంచాయతీ వ్యవస్థను మూడంచెల రెండంచెల అనేది, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక దేవుని లాంటిది, ఒక గ్రామం పట్టుకొమ్మ అని చెప్పడం జరిగింది గాంధీజీ లాంటి పెద్దవాళ్ళే. ఇలా గ్రామాన్ని బేస్గా తీసుకొని డెవలప్ చేస్తున్నామంటే అదొక వ్యవస్థ అనేది దేవునికి సంబంధించినటువంటి వ్యవస్థగా ఇతను పరిగణించడం జరిగింది. అయితే బలవంతరాయ్ కమిటీ సిఫార్సుల నుంచి తీసుకోవడం వల్ల ఇది విఫలమైన దేవుడు కాదు, మీరందరూ విఫలమైందని అనుకుంటున్నారు, కాదు, వాటికి సరైన నిధులు విధులు అధికారాలు ఇచ్చినట్టయితే వాటంతట అవే స్వతహాగా ఏంటి డెవలప్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఎవరు, అశోక్ మెహతా. దేవునితో పోల్చడం జరిగింది ఈ వ్యవస్థను. ఓకే, ఇంగ్లీష్లో ఏమని రాయడం జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈజ్ ఎ గాడ్ దట్ నాట్ ఫెయిల్డ్. దేన్ని దృష్టిలో ఉంచుకొని అన్నాడు, పంచాయతీరాజ్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అన్నాడు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు నిధులు ఇస్తే విజయవంతంగా పనిచేస్తాయని పంచాయతీరాజ్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని తెలిపినటువంటి కమిటీ ఏమిటి? ఓకే, అశోక్ మెహతా కమిటీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1978 తర్వాత దశను పునరుజ్జీవ దశ లేదా రెండవ తరం పంచాయతీ అంటారు. 1959-78 ప్రారంభ దశ లేదా మొదటి తరం పంచాయతీ వ్యవస్థ అంటారు. అంటే బుక్స్లో డైరెక్ట్గా కొన్ని బుక్స్లో నేను అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాంటి డైరెక్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. ఎందుకు మరి వీటిని పునరుజ్జీవ దశ లేదా రెండవ తరం పంచాయతీ వ్యవస్థ అని 1978 తర్వాత ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అని అంటున్నారనంటే, అశోక్ మెహతా ఇచ్చినటువంటి సిఫార్సులు 1977 తర్వాత అయిపోయింది. 78లో ఆగస్టులో ప్రతిపాదనలు సిఫార్సులను ఇవ్వడం జరిగింది. అయితే ఎంతో కొంత ఇక్కడ ఏం జరిగిందనంటే, ఈ అశోక్ మెహతా ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సిఫార్సులను అమల్లోకి రాలేదు యాక్చువల్గా. ఎందుకు, జనతా ప్రభుత్వం తర్వాతనే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్ ఇవ్వగానే రాజకీయంగా మార్పులు వచ్చి ఢిల్లీలో జనతా ప్రభుత్వం కూలిపోయింది, కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఈ సిఫార్సులను ఎక్కువ మంది పట్టించుకోలేదు. బట్ కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మన ఆంధ్రప్రదేశ్ లాంటి ఈ రాష్ట్రాలు ఏం చేశాయంటే అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నాయి. దాంట్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఓకేనా, అది పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి యూజ్ అవుతుందని ఈ రాష్ట్రాలు నమ్మాయి కాబట్టి మార్పులు చేసుకోవడం జరిగింది. ఓకేనా, అందుకే 1978లో ఈ అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన సిఫార్సుల తర్వాత దశను
ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు పునరుజ్జీవ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ పుట్టింది, బలోపేతం అయ్యింది, అందుకే దీన్ని రెండవ తరం దశ అని అంటున్నారు. పంచాయతీలను రెండవ తరం దశ పంచాయతీలను అంటున్నారు. అయితే ఇంతకు ముందు బలవంతరాయి కొంచెం అటు ఇటుగా అంతకు ముందు దాకా నడిచినటువంటి మొదటి తరం పంచాయతీ వ్యవస్థ అని అంటున్నారు. ఇక్కడ బేస్ పాయింట్, టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది? అశోక్ మెహతా కమిటీ తర్వాత వచ్చింది. రెండంచెల పంచాయతీ వ్యవస్థను వీళ్ళు ఏకీభవించారు. అప్పటి నుంచి రెండో దశ ప్రారంభమైంది, లేదా పునరుజ్జీవ రీబార్న్ దశ అనేది ప్రారంభమైంది. కాబట్టి 1978 తర్వాత రీబార్న్ దశ లేదా పునరుజ్జీవ దశ అంటూ ఉంటారు. దానికి ముందున్నది మొదటి తరం పంచాయతీ వ్యవస్థ అంటుంటారు. ఓకే, ఇవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే, ఈ అశోక్ మెహతా సమితి తర్వాత గుర్తుంచుకోవాల్సినవి, మండల వ్యవస్థ మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి? జిఎస్లో కూడా యూజ్ అయ్యేటువంటి పాయింట్స్. ఓకేనా? ఏంటి? కర్ణాటక. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కర్ణాటక. మండల పరిషత్ లేదా మండల వ్యవస్థ వీటికి సంబంధించిందే. రెండవ రాష్ట్రం ఏమిటి ప్రవేశపెట్టింది? ఏపీ. ఫస్ట్ ఏంటి? కర్ణాటక, సెకండ్ ఏపీ. అడిగే ఛాన్స్ ఉంది. మండల పరిషత్ను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి? కర్ణాటక, ఏపీ, తమిళనాడు, ఒరిస్సా ఇలా ఇస్తూ ఉంటాడు. ఏంటి గుర్తుంచుకోండి? కర్ణాటక. మనం సెకండ్లో ఉన్నాం. మన ఏపీ గురించే ఎక్కువ అడుగుతారు కాబట్టి ఫస్ట్ అని అన్నాడు కాబట్టి ఏపీ అని చాలామంది పెట్టేస్తూ ఉంటారు. అది తప్పు. రెండవ రాష్ట్రం ఏది అని అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఓకేనా? ఇది 1986లో ఇవ్వడం జరిగింది, ఏర్పరచుకోవడం జరిగింది మండల పరిషత్ను. ఓకే, గుర్తుంచుకోండి. అంతకుముందే కర్ణాటక ఏర్పరచుకుంది. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. ఇదే అశోక్ మెహతా కమిటీ. థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ and subscribe to my channel for more updates. Thank you once again. If you like the video, share with your friends.